మట్టి గణపతి ప్రకృతి హితమే పండుగల పరమార్థం మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం మట్టి విగ్రహం తీసుకురావడం వల్ల వాతావరణానికే కాదు ఆరోగ్యానికి మంచిది నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని బాల అకాడమీ రవీంద్ర పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకై బాల బాలికలచే మట్టి వినాయకుల ప్రతిమల్ని చేయించి వాటి విశిష్టతను తెలియజేశారు కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడుతూ మొట్టమొదటగా నంద్యాల పట్టణం గనందు గత 18 సంవత్సరాలుగా మట్టి వినాయకుని విగ్రహాల్ని నంద్యాల జిల్లా శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సెక్రటరీ రవీంద్రనాథ్ మాధవిలత దంపతులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేడు పట్నం నందరి అన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బాల అకాడమీలో ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తయారు చేయడం పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు ఇప్పుడు పర్యావరణం చాలా ముఖ్యమైపోయింది. 2005లో హైదరాబాద్ అభినవ్ గో గ్రీన్ అతని సంస్థ ద్వారా మేము ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడున్న కమిషనర్ ఈ విషయాన్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత కంప్లీట్గా అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని వాడడం జరుగుతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మనందరి బాధ్యత. ముఖ్యంగా చిన్నారులకి ఈ విషయం తెలియాలి. ముందు తరాలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మానేసి ఈ మట్టితో స్వయంగా బొమ్మలను తయారు చేసి వాళ్ళ ఇంట్లో పూజించుకోవాలన్న విషయాన్నే మేము పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాము. గతంలో ఆంధ్రజ్యోతి మరియు వెదుర్ల రామచంద్రరావు సార్ గారితో కలిసి ప్రతి సంవత్సరం 10,000 నుంచి పైన విగ్రహాలను మేము నంద్యాల పట్టణంలో పంచడం జరుగుతూ ఉంది. దీనికి అనేక రకంగా స్పందన వస్తూ ఉంది. తల్లిదండ్రులు, మా పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటున్నారో వారు, చిన్నారులు మరియు మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మా దగ్గర నుంచి మట్టి విగ్రహాలను తీసుకెళ్తూ ఉన్నారు. సో మనం ఈ మట్టి వినాయకుని పూజించడం వల్ల ముఖ్యంగా చెరువుల్లో ఉన్న ఒండ్రు మట్టి బయటికి వస్తుంది. సో నీళ్లు నిల్వ చేసే పద్ధతి మనం పిల్లలకి నేర్పించినట్టుగా అవుతుంది. అలాగే మనం పూజించిన తర్వాత ఒత్తి, పత్తి, పండ్లు ఇవన్నీ కూడా నిమజ్జనం చేసినప్పుడు ఈ చలికాలంలో, వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఇలా అనేక శాస్త్రీయమైన విషయాలను మనం ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష ద్వారా మనం చిన్నారులకు నేర్పించవచ్చు. అదే విషయాన్ని మా చిన్నారులు చాలా ఆసక్తికరంగా నేర్చుకొని వాళ్ళ ఇళ్లలో కూడా మట్టి వినాయకులనే ప్రతిష్ఠించుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకి